హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నిన్న వ్లాగ్. మార్నింగ్ లేసేసరికి 6 o'clock అవుతుంది. మా హస్బెండ్ నేను లేవడానికి ముందే షాను కోసం అయితే రాగి జావ ప్రిపేర్ చేసేసి ఉంచుతున్నారనమాట. ఇంకా నేను రాగి జావ అయితే చల్లారి పెడుతున్నానండి. షానుకి ఇప్పుడు క్రికెట్ క్లాస్ ఉంది కదా, 6:30 కల్లా వెళ్ళాలి. సో జావలోకి కొంచెం పెరుగైతే కలిపేసి చల్లారి పెట్టేశాను. ఇంకా షాను ఇంత జావ తాగదు, కొంచెం ఏమో మా హస్బెండ్ తాగుతారు, కొంచెం షాను అయితే తాగుతుంది అనమాట. సో షానుకి ఎంత అవసరమో అంత ఒక గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నాను. మిగతా జావ మా హస్బెండ్కి ఇచ్చేస్తానండి. సో వాళ్ళిద్దరు ఇంకా జావ తాగేసి బయలుదేరుతారనమాట. ఇక ఈరోజైతే నేను కందిపప్పు వండుదాం అనుకుంటున్నానండి. సో పప్పు అయితే నీట్గా వాష్ చేసేసాను. ఇంకా పప్పులో నీళ్ళు అయితే పోసేసి పక్కనైతే పెట్టానండి. ఇది కాసేపు అయితే నానబెడతాను. ఇంకా పిల్లకి వాటర్ బాటిల్ నింపాలి. బాయ్. ఒక స్టవ్ మీద పాలు, అలాగే ఒక స్టవ్ మీద ఏమో బియ్యం కడిగైతే పెట్టేశానండి. ఇంక ఇవి రెండు అవ్వే లోపల నేను కూర కోసం రెడీ చేసుకుంటాను. మార్నింగే కందిపప్పు అయితే నానబెట్టానని చెప్పాను కదండి. అసలు ఫస్ట్ నేను పప్పు మామిడికాయ వండుదాం అనుకున్నాను. మొన్న అమ్మ నరసాపురం మా హస్బెండ్ వెళ్ళినప్పుడు మామిడికాయలు ఇచ్చి పంపించింది అనమాట. సో అవి వేసి మామిడికాయ వేయి పప్పు వండుదాము, మా హస్బెండ్కి చాలా ఇష్టం కదా అని అనుకున్నాను. బట్ మామిడికాయలన్నీ కోసిన తర్వాత ముగ్గుపోయినాయి అనమాట. పైకి ఏమో పచ్చగానే కనిపిస్తుంది స్కిన్, కాకపోతే ముగ్గుపోయినాయండి. ఇంకా మామిడికాయ వేసి వండితే పప్పు పాడైపోతుందేమో అనేసి ఇంకా నేను అప్పటికప్పుడు టమాటాలతో అయితే వండుతున్నాను అనమాట. ఈరోజు పచ్చిమిరపకాయలు లేవండి. ఫ్రైడే, రేపు సంత వేస్తారు. సంతకు వెళ్ళి కూరగాయలన్నీ తెచ్చుకోవాలి. ఇంకా అందుకనేసి నేను పప్పులోకి ముందుగానే కొంచెం పసుపు, కారం అయితే వేసేసాను. వేసేసి ఇంకా కుక్కర్ అయితే ఆన్ చేసేస్తానండి. ఇది అవుతుంది. ఇంకా పచ్చిమిరపకాయలు లేవు కాబట్టి కారం అయితే వేసేసాను అనమాట ముందేని. ఇంకోండి, ఇందాక స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను కదా, రైస్ అయితే ఉడికిపోయిందండి. అన్నాన్ని వార్చేసి ఇప్పుడు అదే గ్యాస్ మీద నేను ఈ కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద నేను ఇడ్లీ వేస్తున్నానండి. మొన్న అక్క వాళ్ళకి పంపడానికి ఇడ్లీ పిండి, దోశల పిండి రుబ్బాను కదా, సో ఆ ఇడ్లీ పిండి కొంచెం ఉంచుకున్నాను అనమాట. మాకు ఒక రోజుకి సరిపడా పిండి. దాంట్లోకి ఇంకా నేను ఉప్పు అయితే కలిపేశాను. పిండి అయితే కొంచెం గట్టిగానే రుబ్బానండి. అందుకనేసి ఇంకా నేను దీంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇడ్లీలు కూడా వేసేస్తాను. ఎందుకంటే షాను వచ్చే లోపల నేను వంట పని కంప్లీట్ చేసేసుకోవాలండి. షాను 6:30కి కరాటే గ్రౌండ్కి వెళ్తుందా, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 7:15 అవుతుంది. సో షాను వచ్చేసరికి దానికి వంట పని పూర్తి చేసేసి లంచ్ బాక్స్ని రెడీగా ఉంచాలి. స్నానానికి వేడి నీళ్ళు కాసేసి ఉంచాలన్నమాట. అది ఇంకా వచ్చి రాగానే స్నానం చేసేసి టిఫిన్ తినేస్తూ ఉంటే నేను జడ వేసేస్తున్నాను. కరెక్ట్గా 8:15 కల్లా షాను స్కూల్కి వెళ్ళాలన్నమాట. సో ఇంకా అందుకనేసి నేను క్విక్గా పనులన్నీ పూర్తి చేస్తున్నానండి. ఇంకా ఈ రోజైతే మనుకి స్కూల్ ఉంది కాబట్టి ఒక పక్కన షానుని స్కూల్కి పంపడానికి ఇవన్నీ రెడీ చేస్తూనే మనును కూడా లేపి దాన్ని కూడా రెడీ చేయాలి. ఇంకా పిల్లలు వాళ్ళకి వాళ్ళే స్నానాలు, బ్రష్లు వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి చాలా వరకు నాకు పని అయితే తప్పిపోయిందని చెప్పాలండి. ఈ వరకు అనుకో ఇంట్లో ఈ పనులన్నీ నేనే చేసుకుంటూ మళ్ళీ పిల్లలిద్దరికీ స్నానాలు చేయించడానికి చాలా టైం పట్టేసేది నాకు. నేను వెళ్ళే వరకు వాళ్ళు అమ్మ స్నానం చేయించు అని వెయిట్ చేస్తూ ఉండేవారు. ఇక నేను వీక్లీ వన్స్ మాత్రమే నేను స్నానం చేపిస్తున్నానండి. మిగతా వీక్ అంతా వాళ్ళే చేస్తున్నారన్నమాట. వీళ్ళు స్నానం చేస్తే శుభ్రంగా చేయరు అన్నది నాకు అనిపిస్తుంది. బట్ నాకు అంత టైం ఉండదు వాళ్ళకి స్నానాలు చేపించి మళ్ళీ వాళ్ళని టయానికి పంపించాలంటే అవ్వదు కదా. అందుకనేసి వీక్లీ వన్స్ నేను వాళ్ళు శుభ్రంగా చేస్తున్నారో లేదో వీక్ అంతా అనేసి నలుగు పెడతానండి. ఇంకా ఒకవేళ ఈ వీక్ అంతా వాళ్ళు సరిగ్గా చేయకపోయినా, ఒళ్ళు సరిగ్గా రుద్దకపోయినా, క్రిములు, మట్టి ఇలాంటివి ఏమన్నా ఉంటే ఈ నలుగు పిండితో వెళ్ళిపోతాయి అనేసి వీక్లీ వన్స్ షూర్గా పెడతాను అనమాట తలస్నానం చేయించేటప్పుడు. సో ఇంక ఇదిగోండి, మీతో మాట్లాడుతూ ఇడ్లీ రేకుల్లోకి ఇడ్లీ అయితే వేసేసుకున్నాను. ఇక దీన్ని అయితే నేను స్టవ్ మీద పెట్టేస్తానండి. షాను వచ్చేసరికి ఇవి ఇడ్లీ కూడా రెడీ అయిపోతే రాగానే పిల్లకి వేడివేడిగా ఇడ్లీ అయితే పెట్టేయచ్చు. సో నేను ఇంకోండి పాలు మరిగిపోతే పాలుని పక్కకు తీసేసి ఇదైతే పెట్టేశాను.
ఇంకా షానుకి మనుకి ఇప్పుడు స్కూల్ ఉంది కాబట్టి షానుకి లంచ్ బాక్స్ పెట్టాలి, స్నాక్స్ బాక్స్ కూడా పెట్టమని అడుగుతుందండి. ఒక 10 minutes స్నాక్స్ బ్రేక్ అయితే ఇస్తున్నారన్నమాట. సో ఈ లోపల నేను అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు స్నాక్స్ కింద పిల్లలకి సున్నుండ ఒకటి పెట్టి 2 ఖర్జూరప్పళ్ళు అయితే పెడుతున్నానండి. ఇవైతే ఇష్టంగా తింటారు పిల్లలు. ఇక సున్నుండలు అయిపోయినాయండి, మళ్ళీ సున్నుండలు చేయాలి. కొంచెం పిండి అయితే ఉంది, మొన్న మా వారు నరసాపురం వెళ్ళినప్పుడు అమ్మ అయితే పంపించింది. సో నెయ్యి చేసి మళ్ళీ సున్నుండలు అయితే చేయాలి. ఇదిగోండి ఇడ్లీ కూడా ఆవిరొచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. కుక్కర్ కూడా విజిల్స్ అయిపోయింది, ప్రెజర్ అంతా లీక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా నేను పప్పు తాలింపు అయితే వేసేస్తాను. ఇంకా ఈరోజు పప్పు కూర వండైనా తక్కువనే తీసుకున్నానండి, 1 గ్లాస్ కందిపప్పే తీసుకున్నాను. కానీ మాకు ఇది 2 పూటలకి సరిపోయింది. ఇంకోండి పప్పు అయితే మెత్తగా పప్పు గుత్తుతో మ్యాష్ చేసేసుకుంటున్నానండి. దీంట్లోకి చింతపండు రసం వేసుకుంటే బాగుంటుంది కదా. సో ముందుగానే చింతపండు అయితే నానబెట్టానండి, దాన్ని అయితే దీంట్లో వేస్తాను. ఇందాక నేను పసుపు కారం అయితే వేసి స్టవ్ మీద పెట్టాను, కానీ ఉప్పు అయితే వేయలేదు కాబట్టి ఉప్పు వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా దీంట్లోకి నేను చింతపండు రసాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇంక ఇది బాగా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేస్తే చింతపండు రసం మరిగిపోయింది అనుకోండి, ఇంకా పప్పు అయితే తాలింపు వేసేసుకోవచ్చు. మార్నింగ్ కాబట్టి ఇంక నేను వడియాలు అయితే ఏమీ వేపట్లేదండి. అదే నైట్ టైం అనుకోండి ఖచ్చితంగా వడియాలు అవి వేపుకుంటాము. ఇంక ఇప్పుడు మార్నింగే కాబట్టి షాను స్కూల్లోకి పట్టుకెళ్ళాలి కాబట్టి ఇంక నేను వడియాలు అవి ఏమీ వేపట్లేదు. ఇంకా పప్పు అయితే చింతపండు రసం వేసేసాను, అలాగే ఉప్పు కూడా వేసేసానండి. ఇంకా దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేశాను, ఇది మరుగుతుంది. ఈ లోపల తాలింపుకి ఏమేమి అవసరమో అవన్నిటిని తీసుకుని ఇలాగ తాలింపు వేసుకునే ప్యాన్లో అయితే రెడీ చేసుకుంటున్నాను. చాలామంది నూనె మరిగిన తర్వాత వెయ్యి భవని అని చెప్తారండి, కానీ నాకు ఇంకా ఇలాగ అలవాటు అయిపోయింది. అన్నీ ఒకేసారి తీసుకుని నూనె వేసేసి స్టవ్ మీద పెట్టేస్తానండి. అవి వెంటనే వేగిపోతాయి కదా, వేగిపోయిన తర్వాత దాని తాలింపుని తీసుకొచ్చేసి నేను ఇందులో వేసేస్తాను అనమాట. కరివేపాకు మాత్రము తాలింపు వేగిన తర్వాత అయితే వేస్తానండి. ఇదిగోండి పప్పు అయితే మరిగిపోయింది. ఇంకా నేను ఆ తాలింపు కూడా స్టవ్ మీద పెట్టేసి వేపించేసాను. ఇంకా దీన్ని అయితే పప్పులోకి వేసేస్తున్నానండి. పప్పు అయితే మాత్రము చాలా బాగా వచ్చిందండి, మంచి టేస్టీగా అనిపించింది ఈరోజు కూర. ఇంకా పప్పు అయితే చల్లారాలి కదండి, మొత్తం అంతా పప్పు చల్లారడానికి టైం పడుతుంది. సో ఈ బాక్స్లోకి నేను తీసేసి పక్కన ఉంచుకున్నాను అనుకోండి, ఈ లోపల పప్పు అయితే చల్లారుతూ ఉంటుంది. నా వంట పని పూర్తయ్యేసరికి టైం అయితే 7:50 అలా అవుతుందండి. పిల్లలిద్దరూ స్నానాలు అయితే చేసి వచ్చేసారు. నేను ఇంకా వంట కూడా చేసేసాను, ఇడ్లీలన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇక పిల్లలు స్నానం అవ్వగానే నేను వాళ్ళిద్దరికి టిఫిన్ అయితే పెడుతున్నానండి. షాను కోసం అయితే 3 ఇడ్లీలు వేసాను, మను అయితే 2 ఇడ్లీలు వేసుకుంది. ఇక ఈరోజు పచ్చిమిరపకాయలు ఏమీ లేవు కదా అనేసి నేను చట్నీ అయితే ఏమీ చేయలేదండి. అండ్ ఇంట్లో కూడా చాలా పచ్చళ్ళు ఉన్నాయి. ఇదైతే మాత్రము మటన్ పికెల్ పచ్చడి అండి. ఇదేమో మా షాను నేను మటన్ పికెల్ వేసుకుని తింటాను అని చెప్పింది, అదే గోంగూర మటన్ పికెలు. మను ఏమో చికెన్ తొక్కు పచ్చడి వేసుకుని తింటాను అని చెప్పింది. సో మనుకేమో చికెన్ తొక్కు పచ్చడి అయితే వేసానండి. మా వారేమో నేను పొద్దున్నే చికెన్లు అవి ఏమి తినను, నాకు అల్లం పచ్చడి కావాలి అని అడిగారు. ఆయనకేమో అల్లం పచ్చడి అయితే వేసి పెట్టేశాను. ఇంకోండి షానుకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. షాను అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇక మనుకైతే నేను త్వరగా జల్ల వేస్తున్నాను, ఓ పక్కనది అయితే టిఫిన్ తింటుందనమాట. ఇక మనునైతే నేను క్విక్గా రెడీ చేసేసానండి. మా హస్బెండ్ షానుని దింపేసి ఇంటికైతే వచ్చేసారు. ఇక మనుని రెడీ చేసేసి నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకుని సాక్స్లు అవి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనుని తీసుకుని నేను స్కూల్ దగ్గరికి వెళ్తున్నానండి. మను తల్లిని స్కూల్లో దింపేసి అటు నుంచి అటే నేను వాకింగ్కి అయితే వెళ్తాను. నేను మీకు చెప్పాను కదా, April 1 నుంచి ఖచ్చితంగా నా కోసం నేను కొంచెం టైం కేటాయించుకోవాలి అనేసి. సో అందుకనేసి నేను వాకింగ్కి అయితే వెళ్తున్నాను. మార్నింగ్స్ ఈవినింగ్లు కూడా కుదిరినప్పుడు అయితే వాకింగ్కి వెళ్తున్నానండి. కానీ 3 రోజులు కంటిన్యూస్గా వెళ్ళాను. 4th డే బ్రేక్ పడిపోయిందండి, ఎందుకంటే వర్షం వచ్చేసింది. సో పార్క్ అంతా నీళ్ళతో అలా ఉంటుంది కదా అనేసి ఇంకా నేను 4th డే మిస్ చేసేసుకున్నాను. అదే బాధ అనిపించింది నాకు. అంటే ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్న రోజు వాకింగ్కి అయితే వెళ్ళలేదనమాట. అలాగే నిన్న ఈవినింగ్ కరాటెకి కూడా వెళ్ళలేదండి, అంత వర్షం వచ్చిందో మాకు ఇక్కడ హైదరాబాద్లోని. మొత్తం రోడ్లన్నీ వాటర్తో నిండిపోయాయి, అవి కూడా మీకు నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఇంకా నేను వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత టిఫిన్ అయితే చేసేసానండి, అల్లం పచ్చడిని అలాగే మటన్ పిక్కలు మటన్ ముక్కలు అయితే వేసుకుని చక్కగా టిఫిన్ అయితే చేసేసాను. ఇంకా ఇల్లు శుభ్రం చేస్తున్నానండి. నేను స్నానం చేయడానికి ముందు ఇంట్లో పనంతా పూర్తి చేసుకున్నాక స్నానం చేస్తానండి, అప్పుడు నాకు ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి అప్పుడు ఎడిటింగ్లో కూర్చున్నాం అనుకో బాగుంటుంది కదా అనేసి ఇంకా నేను ఇంట్లో ఉన్న మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాను. ఇంకా ఇల్లంతా తుడవడానికి ముందు ఫస్ట్ అయితే బాల్కనీలు క్లీన్ చేస్తున్నానండి. ఈ బాల్కనీలోకి చాలా
చాలా చెత్త వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఒకటి ఇటు మాకు బాదం చెట్టు ఉంది, మంచి గాలి వేస్తుందండి. నిజంగా చెట్టు ఎండాకాలంలో ఎంతో నీడనిస్తుంది అనమాట. చాలా మంచి చెట్టు. అది మంచి గాలి వేసేసి ఆకులవి ఎగురుతూ ఉంటాయి, దుమ్మది ఎగురుకుంటూ వస్తాయా. అలాగే పిల్లలు షూస్ అన్నీ ఇక్కడే పెడతారు. ఇలాగ దుమ్ము ఎక్కువ వస్తుంది బాల్కనీలోకి. సో ఇంకా నేను ఫస్ట్ బాల్కనీలు క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఇల్లంతా క్లీన్ చేద్దాము అనేసి ఈ బాల్కనీ, వంటగదిలో బాల్కనీ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. మీకు విషయం తెలుసా, నిన్న హైదరాబాద్లో సడన్గా అప్పటికప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి. 1 o'clock ఆ టైం నుంచి. నాకు ఎంత రిలాక్స్డ్గా చాలా ప్రశాంతంగా అనిపించింది నిన్న. ఎందుకు అంటే నాకు ఇలా మబ్బులు పట్టేసి వర్షం పడుతున్నట్టు ఇలా ఉంటేనే నాకు ఆ క్లైమేట్ బాగా నచ్చుతుందండి. ఎందుకంటే నాకు సమ్మర్లో కొంచెం ఎండొచ్చినా కూడా తలనొప్పిగా, తలబరువుగా అలా అనిపిస్తుంది అనమాట. నిజంగా నిన్న అలా వర్షం రావడము, ఇల్లంతా చాలా చల్లగా, ఏదో వర్షాకాలం లాగా చల్లగా అయిపోయి చలి పెట్టినట్టు భలే రిలాక్స్డ్గా అనిపించిందండి. ప్రాణము తేలికగా అనిపించింది అనమాట నాకు. ఇంకా నేను ఆ బాల్కనీ క్లీన్ చేసేసాను కదండి. ఇప్పుడు ఇది వంటగదిలో బాల్కనీ అండి. ఇప్పుడు ఈ బాల్కనీని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా షానుది, మనుది టమాటా మొక్కలు ఉండేవి, మీకు గుర్తున్నాయి కదా. షాను టమాటా మొక్కని ఈరోజు నేను పీకేసానండి. ఎందుకు అంటే అది జస్ట్ 3 కాయలు కాసిందండి టమాటా. ఇంకా చెట్టు అంతా తెల్లగా బూజు పట్టేసినట్టు పురుగు పట్టేసింది. మను చెట్టు పాపం ఒక దగ్గర ఒక 20 నుంచి 25 కాయల వరకు కాసాయండి. దానికి కూడా పురుగు పట్టేసినట్టు తెల్లగా బూజట్టేసింది అనమాట. ఇంకా పిల్లల మొక్కలు 2 పీకేసాను నేను. ఇక్కడ మొక్కలు పీకాను కదా, సో వేరుల నుంచి మట్టి అయితే చాలా వచ్చేసి బాల్కనీలో పడ్డదనమాట. సో ఇంక ఈ బాల్కనీని క్లీన్ అయితే చేసేసుకున్నాను. అమ్మయ్య, బాల్కనీ క్లీన్ అయిపోతే ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చండి ప్రశాంతంగాని. ఇంకోండి క్లీన్ చేసేసి ఆ బాల్కనీలో ఒకటి, ఈ బాల్కనీలో ఒకటి డోర్ మెట్లు అయితే వేసేసాను. ఇంకా వంటగది క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఈ వ్లాగ్లో నేను ఇల్లు ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను అన్నది చాలా డీటెయిల్గా మీకు అయితే చూపించానండి. ఫస్ట్ 2 బాల్కనీలు క్లీన్ చేసేసుకుని తర్వాత అయితే నేను ఇలాగ వంటగది మొత్తాన్ని క్లీన్ అయితే చేసేసుకున్నానండి. ఇక వంటగది క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను పిల్లల బెడ్రూమ్ ఉంది కదండి, ఇలాగా టెంట్ హౌస్ పెట్టుకున్నారు కదా, ఇంకా ఆ బెడ్రూమ్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. ఇలా టెంట్ హౌస్ లోపలైతే ఒక డస్ట్బిన్ లాగా ఉందండి. నిజంగా నేను సర్దుదాం అనుకున్నాను కానీ లేదు, అది వాళ్ళది కదా, వాళ్ళే సర్దుకుంటారులే అనేసి నేనైతే చేయలేదనమాట. కొన్ని పనులు మనం అలా వదిలేయాలండి, అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది. మనం అన్నీ నీట్గా సర్దిపెట్టి ఉంచేస్తే ఈ పిల్లలకి ఎప్పటికీ తెలియదేమో నాకు అనిపిస్తుంది. అందుకనేసి నేను చేయను అనమాట. మ్యాక్సిమం వాళ్ళ బొమ్మలు అవిని సర్దు అని చెప్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడైతే మొత్తం బొమ్మలన్నిటిని తీసుకొచ్చి టెంట్ హౌస్లో పెట్టేసిందండి షాను. వచ్చిన తర్వాత దానికి ఆడుకుంటాకి ఇబ్బందిగా ఉంటే అదే సర్దుకుంటుంది అనేసి ఇంకా వదిలేశాను. ఇక తర్వాత అయితే బెడ్రూమ్లో క్లీనింగ్ స్టార్ట్ చేస్తానండి. ఈ బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేసేసాక ఇమీడియట్గా నేను డోర్ అయితే వేసేస్తానమాట. డోర్ వేసేసిన తర్వాత అప్పుడు నేను ఇంకొక బెడ్రూమ్ అయితే క్లీన్ చేసుకుంటానండి. ఇది కూడా ఇలా డోర్ వేసేసామనుకో మనకి ఇంకా దుమ్ము అది వేరే గదులు తుడుస్తున్నప్పుడు దుమ్ము అది వెళ్ళవు కదా. నెక్స్ట్ ఇంకొక గది అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అంటే మేము ఈ గదిలోనే పడుకుంటాము. చాలామంది అడుగుతున్నారండి, భవని కింద పడుకోవడం మానేసారా, ఇంక మంచం మీద పడుకుంటున్నారా అనేసి. అవునండి, మేము కింద పడుకోవట్లేదు. ఎందుకంటే ఆ గదిలో పిల్లలు టెంట్ హౌస్ పెట్టేసుకున్నారు కదా, హాల్లో పడుకోవచ్చు. హాల్లో ఏంటంటే దోమలు ఎక్కువగా ఉంటాయండి. నేను ఎప్పుడు ఆ డోర్స్ ఓపెన్లోనే ఉంచుతాను హాలు. సో దోమలు ఎక్కువగా వస్తాయి అనమాట. అందుకనేసి ఇంకా మేము బెడ్రూమ్లో పడుకుంటున్నాము. నిన్న మొన్న చాలామంది కామెంట్స్లో ఎక్కువ అడిగింది, మీ మంచం ఏంటో నాకు అర్థం కాలేదు, మీ మంచానికి కింద ఇంకొక చిన్న మంచం ఏమన్నా అలాగా చేయించారా, లేకపోతే విడిగా ఉన్న మంచాన్ని దాని కిందకు దూర్పించారా అనేసి అడుగుతున్నారండి. సో దాని గురించి అయితే మీకు అర్థమయ్యేలా చెప్తాను. మా మంచము 5-6 మంచమేనండి. ఇది నార్మల్ ఒకటే మంచము. ఇది నా పెళ్ళికి అమ్మ వాళ్ళు పెట్టిన మంచం అనమాట. అంటే కొత్తది కాదు, పాతదే. కాకపోతే మంచి టేకుతో చేపించిన మంచం అనేసి అమ్మ వాళ్ళ ఇంట్లో మంచాన్ని నాకైతే ఇచ్చిందనమాట. పరుపు కూడా అమ్మ వాళ్ళు ఇచ్చిందేనండి. ఇక కింద ఉంది కదా మంచము, ఆ మంచం ఏంటంటే షాను పుట్టినప్పుడు పురుటి మంచం అనేసి, చంటిబిడ్డ మంచము అనేసి అమ్మ అయితే ఒక చిన్న మంచాన్ని అప్పట్లో 3500 చేయించిందండి. అప్పుడు నేను దాని మీదకి నా ప్రెగ్నెన్సీ టైంలో మంచాలు కానీ ఏమీ లేవండి, ప్రెగ్నెన్సీలో కొనుక్కోకూడదు అన్నారనేసి మేము ఏం కొనుక్కోలేదనమాట.
అప్పుడు మా షాను పుట్టినప్పుడు అమ్మ వాళ్ళు మేము వేరే కాపురం పెట్టామని వేరేటి సామాను తీసుకుని వచ్చారన్నమాట. మంచము, ఇంకా ఇంట్లో బీరువా, దివానీ కాటు, గ్రైండరు, ఇవన్నీ అమ్మ వాళ్ళు తీసుకొచ్చినాయి అనమాట వేరే కాపురం పెట్టినప్పుడు. అప్పుడు చిన్న మంచము కొన్నది కదా మా అమ్మ, నాకు డెలివరీ అయినప్పుడు అక్కడ నర్సాపురంలో ఉన్నప్పుడు చిన్న మంచం కొంది కదా. ఇక నేను షానుని తీసుకుని హైదరాబాద్ వచ్చేసాను. వేరే కాపురం పెట్టినప్పుడు షాను కోసం చేపించిన మంచమే కదా అనేసి ఆ చంటిబిడ్డ మంచాన్ని కూడా మాకు ఇచ్చేసింది అనమాట. సో అది మాకు విడిగా పెట్టుకోవడానికి ఎక్కడా ప్లేస్ లేదండి. అందుకని ఏం చేసాము, ఆ మంచాన్ని తీసుకెళ్ళి ఈ పెద్ద మంచానికి కింద దూర్పేసామన్నమాట. ఇది వరకు మేము కింద పడుకునే వాళ్ళం కదా, కింద పడుకున్నప్పుడు మాకు చక్కగా సరిపోయేది ప్లేస్. ఇప్పుడు మేము కింద పడుకోకుండా మంచం మీద పడుకుంటుంటే ఈ 5-6 మంచం మాకు అస్సలు సరిపోవట్లేదండి. అందుకని ఏం చేస్తున్నామంటే కింద మంచాన్ని లాగేసి ఆ మంచం మీద మా ఆయన పడుకుంటున్నారు, పైన మంచం మీద నేను షాను మను పడుకుంటున్నాం అనమాట. అలాగా మేము అడ్జస్ట్ అవుతున్నాము. మార్నింగ్స్ ఇంకా మంచము తగులుతుంది, బెడ్రూమ్లో కట్టి ఇటు నడవలేము కాబట్టి మార్నింగ్ మళ్ళీ కిందకు దూర్పేస్తానండి. అంతే తప్పించి దానికి అటాచ్డ్ వచ్చిన కింద చిన్న మంచం అయితే కాదు, అటాచ్డ్ కాదండి, నార్మల్ మంచమే. సో చాలామంది మంచం గురించి అడిగారనేసి నేనైతే చెప్పాను అనమాట. మీ మంచం ఏంటి అర్థం కాలేదు, ఒకసారి దాని గురించి చెప్పండి అని అడిగారండి. చాలా హ్యాపీ అనిపిస్తుందండి, ప్రతి చిన్నదాన్ని మీరు చక్కగా గమనిస్తారు. అలాగే నిన్న వ్లాగ్లో నేను దోశల పిండి అని చెప్పి ఇడ్లీ వేయలేదు అని అన్నానంట. నేను నిన్నంతా ఏంటో మరి ఏదో ట్రాన్స్ఫర్ ఉండి వాయిస్ ఓవర్ ఇచ్చేసానో ఏంటో అదొక తప్పు చెప్పేశానండి. నిన్న దోశలే వేసుకున్నాము. తర్వాత నిమ్మకాయ పిండితో చింతపండు పులిహార చేశాను అని చెప్పానంటండి. నిమ్మకాయ పులిహార చేస్తూ చింతపండు అంటున్నావు ఏంటమ్మా అనేసి కామెంట్ పెట్టారు. అవి రెండు నేను నిన్న అసలు ఏంటో చాలా బద్ధకంగా ఏ పని చేయబుద్ధి కాలేదండి. అలాగా ఏదో వాయిస్ ఓవర్ అయితే అలా ఇచ్చేసాను అంతే. ఇంకైతే ఇంకోండి నేను స్నానం అయితే చేసి వచ్చేసాను. బయట మొబ్బేసేసిందండి ఫుల్గాని. ఇంకా నేను ఎడిటింగ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది. 1:30-2 ఆ టైంకి క్లైమేట్ మొత్తము చల్లబడిపోయింది అనమాట, మబ్బు వేసేసి భలే రిలాక్స్డ్గా అనిపించింది. ఇంకా నాకు తెలిసింది ఈ క్లైమేట్ ఇలా ఉంది, గట్టిగా వర్షం వచ్చేస్తుంది, మనం ఎలాగే ఇంకా కరాటేకి వెళ్ళలేంలే, ఇంకా డ్రెస్ వేసుకోవడం ఎందుకు, ఈరోజు మొత్తం నైటీతోనే ఉందామనిపించింది. ఇది వరకు అంటే యూట్యూబ్లో ఇలాగా వీడియోస్ డైలీ వ్లాగ్స్ చేయనప్పుడు మ్యాక్సిమమ్ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఒక నైటీ, సాయంత్రము ఇంకొక నైటీ అలా వేసుకుని ఉండేదాన్ని అండి. నైటీలో ఉండే కంఫర్ట్ ఎక్కడ ఉండదు కదా మన ఆడవాళ్ళకి. సో ఇంకా నాకు ఈ రోజు అయితే ఇంకా డ్రెస్ ఏమీ వేసుకోబుద్ధి కాలేదు, బయటికి ఎక్కడికి వెళ్ళే పని కూడా లేదండి. సో అందుకనేసి నైటీ వేసేసుకున్నాను. ఇక మా హస్బెండ్ అయితే భోజనానికి వస్తూ షానుని స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తాను అన్నారు. సో ఇంకా షానుని తీసుకురావడానికి వెళ్ళే పని కూడా లేదు. ఇంకా అందుకనేసి నేను నైటీ వేసేసుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే షానుని తీసుకొస్తానని స్కూల్కి వెళ్ళారండి. షాను మా హస్బెండ్ ముద్దలాగా తడిచిపోయారు, చాలా తడిచిపోయి అక్కడ నుంచి అయితే తిరిగి వచ్చారన్నమాట స్కూల్ నుండి. మా హస్బెండ్ టీ తాగడానికి ఏదో ఒక వంక దొరికితే సరిపోతుందండి, చల్లగా ఉంది కదా టీ తాగితే బాగుండు అనిపిస్తుంది అనేసి అంటున్నారన్నమాట. అయితే మరి పెట్టుకున్నారు కదా టీ తాగను, రోజుకి ఒకసారి తాగుతాను అనేసి ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, మళ్ళీ అడిగితే నేను ఎక్కడ తిడతానా అనేసి కాఫీ పొడి ఉందా లేకపోతే ఏం చేయను అన్నట్టు ఇలా అడుగుతున్నారనమాట. ఇంకా నాకు నవ్వొచ్చి సర్లే టీయే పెడతానులే అనేసి టీ అయితే పెట్టు అన్నారు. ఇంకా టీ అయితే పెట్టించేసానండి. ఇంకా పిల్లల కోసం మళ్ళీ పాలు వేడి చేశాను. మా షాను ఏమో హార్లిక్స్ వేయమని, మా మను ఏమో బూస్ట్ అని అడిగారనమాట. ఇంకా ఒక గ్లాస్ ఏమో మా మనుకి వేసేసానండి. మను పాలు ఖచ్చితంగా వడపెట్టాలి, లేదు అంటే ఆ మీగడ అడ్డొచ్చింది అనుకోండి పెద్ద పెద్ద వాంతులు కక్కుతుంది మా మను. మీ పిల్లల్లో ఎవరైనా ఇలా ఉన్నారా అన్నది చెప్పడం మర్చిపోవద్దు. మా మనుకి పాలు తాగినప్పుడు కానీ లేదు అంటే జావల్నంటూ తాగినప్పుడు ఉండల్లాగా ఏమన్నా అడ్డొచ్చినా, తొరకల్లాగా ఏమన్నా అడ్డొచ్చినా వామిటింగ్స్ చేసేస్తుందండి. అదేం పిల్లో నాకు అర్థం కాదు. ఇంకా అందుకనేసి దానికి ఇచ్చే ప్రతి పాలు నేను వడపోసే ఇస్తాను. ఇంకా ఇదిగోండి ఎవరి గ్లాస్ పాలు వాళ్ళు తాగడానికి అయితే వచ్చారు. బయట అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉందండి. ఏమన్నా చేసుకుని వేడివేడిగా తింటే బాగుండు అనిపించింది, కానీ మళ్ళీ ఇంత పని నేనేం పెట్టుకోవాలి అని అనుకోలేదు. సో పెట్టలేదు అనమాట. మొత్తం గిన్నెలన్నిటిని అయితే క్లీన్ చేసేసానండి. ఎన్ని గిన్నెలు క్లీన్ చేశాను అని. నా ఈ గిన్నెల క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యే లోపల పెద్ద వర్షం వచ్చి ఆగిపోయింది కూడా. చూసారా రోడ్లన్నీ ఎలాగా వాటర్తో నిండిపోయాయని, చాలా నీళ్ళు వచ్చేసాయండి.
ఈ రోడ్లు ఏంటో మరి ముక్కల కింద ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు బద్దలు కొట్టేసినట్టు, రోడ్డు మధ్యలో బద్దలు కొట్టేసినట్టు ఉండడము, నీళ్ళు అలాగా నిలిచిపోతున్నాయి అనమాట. అందుకో ఏమోనండి చాలా ఎక్కువ దోమలు అయితే వచ్చేస్తున్నాయి. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఈరోజు మా షాను వాళ్ళని ఇంకా కరాటేకి ఎక్కడికి తీసుకువెళ్ళలేదు కదా, నాకు చాలా ఖాళీ టైం దొరికినట్టుగా అనిపించింది. ఇంకా పిల్లలేమో కాసేపు ఆడుకుంటామమ్మా అన్నారు. టైం అయితే 4:20 అలా అవుతుందనమాట. సరే 5 o'clockకి స్టడీ అవర్ కదా, నేను ఆ టైంకి పిలుస్తాను, ఈ లోపల మీరు ఆడుకోండి అని చెప్పేసి నేనైతే ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అనేసి గ్యాస్ స్టవ్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. మా వారు మార్నింగ్ రాగి జావ కాస్తున్నారు కదండి, అది పొంగబెట్టేస్తున్నట్టున్నారు. సో జావ అంతా కింద కారిపోయి వచ్చేసింది అనమాట. ఇంకా అందుకనేసి ఇది క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేసి ఆ బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ని, చుట్టూరు ఉన్న టైల్స్ని, కౌంటర్ టాప్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా తర్వాత అయితే పిల్లలిద్దరిని పిలిచి వాళ్ళని చదివించడం అయితే స్టార్ట్ చేయాలి. ఇది ఇలా క్లీన్ చేసేసి మళ్ళీ వెంటనే పొడి క్లాత్తో కూడా దీన్ని క్లీన్ చేసేసుకుంటే ఇంకా వాటర్ మచ్చలు పడ్డట్టుగా ఉండదు. స్టీల్ స్టవ్ కదండి ఇది, సో మచ్చల కింద కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ గ్యాస్ స్టవ్ కొని 9 years కంప్లీట్ అయిపోతుందండి. ఎప్పుడు నా పెళ్ళయ్యి నేను వేరే కాపురము విజయవాడ వెళ్ళాను అనమాట మా హస్బెండ్ దగ్గరికి. అప్పుడు మా హస్బెండ్ ఈ గ్యాస్ స్టవ్ని అయితే కొన్నారు. పద్మశ్రీ HP గ్యాస్ కంపెనీది అనమాట. చాలా బాగుంటుందండి. ఇంకా దీన్ని అప్పటి నుంచి నీట్గా జాగ్రత్తగా యూజ్ చేస్తూ వస్తున్నానేమో, ఇంకా కొత్త దానిలాగానే అనిపిస్తుంది నాకైతే ఈ గ్యాస్ స్టవ్. ఇంకా మనం ఎప్పుడు ఏ గ్యాస్ స్టవ్లు తీసుకున్నా కూడా ISI సర్టిఫైడ్ గ్యాస్ స్టవ్లను తీసుకోవడమే మంచిదంటండి. అది తక్కువ గ్యాస్ని కన్జంప్షన్ చేస్తుందంట, ఇంకా ఏవో మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనేసి అంటారు. ఇంకా 5 o'clockకి పిల్లలిద్దరిని పైకి అయితే పిలిచేశానండి. కాసేపు అయితే పిల్లల్ని చదివిస్తున్నాను. ఈరోజు షాను మను చేత అబాకస్ అయితే చేపిస్తున్నాను. మళ్ళీ నైట్ ఎలాగో క్లాస్ ఉంటుంది కదా అని. చాలా మిస్టేకులు చేసేస్తుందండి మను. నాకే లెక్కలు రావు అంటే ఇది నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తుంది. ఆ ఫార్ములాస్ అవన్నీ అబాకస్ ఫార్ములాలు. సో చాలా టైం పట్టింది, ఎలా చేయాలని ఆలోచించడానికి టైం పట్టింది. సో అది చేసిన తప్పులన్నిటినీ ఎరేజ్ చేసేసి మళ్ళీ చేపిస్తున్నాను. సరిగ్గా చేయట్లేదనమాట. ఇంకా నేను అంతే కోప్పడుతున్నాను, అలాగనేసి తిడుతున్నాను అనమాట. తిడితే ఇంకా మొదలెడుతుందండి, ఇంకా చెవిపోటు వచ్చేస్తుంది, అంత గట్టిగా ఏడుపు మొదలెడుతుంది మనుది. పిల్లలైతే కాసేపు చదువుకున్నారండి, కనీసం ఒక అరగంట కూడా పట్టుమని చదవలేదండి. నిద్ర వచ్చేస్తుంది అని నాటకాలు ఆడిసింది. సరే అయితే పడుకో అంటే ఆడుకుంటాననేసి బయటకి అయితే వెళ్ళిపోయారు. ఈ బయట ఏమో వర్షం ఆగకుండా వస్తూనే ఉంది. మా షాను వాళ్ళు పైకి ఆడుకోవడానికి అయితే వెళ్ళారు. మా వారు డీమార్ట్ నుంచి కిరాణా తీసుకొచ్చారండి. ఇవి తీసుకొచ్చి అప్పుడే 3-4 days అవుతుంది. నాకు సద్య ఖాళీయే దొరకలేదు. అండ్ కంటైనర్స్ అన్నీ కూడా నిండుగా ఉన్నాయి అనమాట. పెద్దగా డబ్బాలు కూడా లేవు నా దగ్గర సర్దడానికి, ఇంకా అలా ఉంచేసాను. ఇదిగోండి షాను మనుకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా మళ్ళీని, అందుకనేసి కొత్తవి బాక్సెస్ అయితే తీసుకున్నారు డీమార్ట్ నుంచి. ఒక్కొక్కటి 139 rupees అయితే పడుతుందన్నమాట. బాగున్నాయండి బాక్సులు. ఇంకా ఇలా వచ్చినాయి. నేను అసలు వద్దన్నాను, ఎందుకు బాక్సులకి 5 rupees 10 rupees బాక్సులు సరిపోతాయి కదా, ఇంత బాక్సులు ఎందుకు అన్నా కూడా మా షాను మనం వినలేదు ఇదే కావాలి అనేసి తీసుకున్నారంట. వీటికి ఇలాగ పెన్సిల్, ఎరేజరు, ఇలాగ బ్రష్, ఇలాగ అన్నీ వచ్చినాయి. ఇంకా ఇలా ఉంది బాక్స్. ఇదేమో మా షానుదండి, ఇదేమో మా మనుది. నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్ ఒకటే తెప్పించాను, ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ ఆయిల్ ప్యాకెట్లు మానేద్దాం అనుకుంటున్నానండి. ఇవి ఎప్పుడైనా ఏమైనా బజ్జీలు లాంటివి లేకపోతే ఎమర్జెన్సీగా నూనె లేకపోతే వాడదామనేసి ఇది ఒక్కటే తెప్పించాను. మిగతా అంతా గానుగ నూనె అయితే తెప్పిస్తానండి. ఇక్కడ మనకి మిల్లు ఉంది, మనము ఆయిల్ వేరుశనగ నూనె కావాలన్నా ఏం కావాలన్నా గానుగ దగ్గర తెచ్చుకోవచ్చు అనమాట. అమ్మ మాట్లాడండి. నెక్స్ట్ ఉప్మా రవ్వలు అయిపోయినాయండి. మెయిన్ ఉప్మా రవ్వల కోసమే పంపించాను. ఇది తెల్ల ఉప్మా రవ్వ అనమాట. కేజీ 46 రూపాయల, కేజీ 46.5 రూపాయలు ఉందండి. 47 అనుకోండి. దోశలోకి అటుకులు ఎక్కువగా వాడుతున్నాను కదండి, అటుకులు అయిపోయినాయి అనేసి అటుకులు అయితే తెప్పించాను. ఇంక ఈ మధ్యలో ఇడ్లీ పిండి ఎక్కువగా రుబ్బుతున్నాను కదా, సో రవ్వ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మా ఆయన ఏమన్నా ఊర్లో వెళ్ళిపోతాయి అనేసి రవ్వ కూడా తెప్పించానండి.
ఎర్ర ఉప్మా రవ్వ, ఇడ్లీ పిండి, దోశల పిండి లేకపోతే ఆదుకునేది ఈ ఉప్మా రవ్వలే. పెసలు, ఒక సాల్ట్ ప్యాకెట్. నేను మిమ్మల్ని మొన్న అడిగాను కదండి, ఇంత పెద్ద ప్యాకెట్ తెచ్చాడు ఎందుకురా? తక్కువ ఉంది రేటు, ఇంకోటి చాలా ఎక్కువ ఉంది. 200 చూడు రేటు. ఇది 240 ఉంది. అయితే 150 చాలా తక్కువగా పడింది. 150, 160 పడింది. నేను మొన్న మీకు ఇన్స్టెంట్ గా దోశలు వేసుకోవడం ఎలా అని అడిగితే చాలా మంది ఓట్స్ తో వేసుకోవచ్చు బాగుని దోశలు అని చెప్పారండి. సో అందుకనేసి ఓట్స్ తెప్పించాను. మా షానమ్మ ఓట్స్ విడిగా పాలు వేసి ఇచ్చినా కూడా చక్కగా తింటుంది, కానీ మన్ను తినగలగా. సో అంతేనండి. ఇంకా మిగతా కందిపప్పు, మినపప్పు ఇవన్నీ ఉన్నాయి. మినపప్పు అయితే లూజు చాగల్లో కొనేసుకున్నాను కదా, చాలా బాగా ఉరుమవుతుంది, అది ఉంది. ఇంకా అందుకే మినపప్పు అవి ఏం తెప్పించలేదు, ఇడ్లీ రవ్వలు ఇవే తెప్పించాను. ఇప్పుడు వీటిని సర్దడానికి కూడా నాకు సరిగ్గా ప్లేస్ లేదు. సో వీటిని అయితే ఇందులోనే ఉంచేస్తానండి. వీటిని మాత్రం ఇందాక ఒక పెద్ద డబ్బా అయితే క్లీన్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు కంటైనర్స్ అయితే ఖాళీ లేవు, అందుకనేసి వీటిని ఇలా ఓపెన్ చేయకుండానే ఇందులో అయితే పెట్టేసుకుంటున్నాను. ఓపెన్ చేసి కూడా నేను మ్యాక్సిమం ఇంకా డబ్బాలు లేనప్పుడు ఇందులోనే ఇలా సర్దేసుకుంటాను అనమాట. కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకుంటాను, మళ్ళీ ఇందులోనే పెట్టేసుకుంటాను. సో ఇంకొంచెం ఇలా పెట్టేశాను. ఇంక ఓట్స్ ఇవి పట్టదు, పెద్దగా ఉన్నాయి కదా, ఆ ఓట్స్ అలా కవర్లో ఇచ్చాను. ఇడ్లీ రవ్వ ఇంకా అలా ఉంచేది. సో ఇంకొంది కిరాణాలు అయితే ఇలాగా డబ్బాల్లోని పెరుగు బకెట్లోనే స్టోర్ చేసుకుంటాను నేను. అంతే కట్టే. ఇక నైట్ డిన్నర్ టైం అయిపోయిందండి. ఈరోజు అయితే మార్నింగ్ పప్పు వండాను కదా, పప్పులోకి నంచుకోవడానికి వడియాలు అయితే వేపిస్తున్నాను. గుమ్మడొడియాలు కనిపించాయండి, ఎండు మిరపకాయల సంచిలో పెట్టేసినట్టున్నాను. నిన్న మార్నింగ్ పప్పు తాలింపు వేయడానికి చూసినప్పుడు నాకు ఈ గుమ్మడొడియాలు అయితే కనిపించాయన్నమాట. నాకు ఇష్టమేనండి గుమ్మడొడియాలు తినడము. సో అందుకనేసి అమ్మ నా కోసం కొన్ని పడుతుంది, ఎక్కువ అవసరం లేదు. నాకు ఒక 20 వడియాలు ఇచ్చింది అంటే అది ఆల్మోస్ట్ సంవత్సరం పాటు వచ్చేస్తుంది. జస్ట్ ఒక్కొక్క వడియం అలా తింటాం. మా హస్బెండ్ అయితే తిన్నారు అసలు. ఇక నా కోసమే మజ్జిగలో పచ్చిమిరపకాయలును వడియాలన్నమాట. ఈ పిండొడియాలు మాత్రం మా హస్బెండ్ ఏంటి షాను మను ఇద్దరు ఇష్టంగా తింటారండి. నేనేమి ఇట్లంతే చాలా కావాలి అన్నట్టుగా అయితే తినను. వీళ్ళు ఇంకా అదే పనిగా తింటారు. మా పిల్లలు ఏంటి, మా ఆయన ఏంటి పిండొడియాలనే ఇష్టంగా తింటారనమాట. ఇంక ఇదిగోండి పప్పు వేసుకుని వడియాలు వేసుకుని భోజనం అయితే చేసేసాము. ఇక భోజనం అయ్యేసరికి టైము 8:20 అలా అవుతుంది. ఇంకా పిల్లలిద్దరిని మీరు డైరీలు రాసేసి ఉండండి, నేను త్వరగా మంచం మీద ఉన్న బట్టలన్నింటినీ మడతలు పెట్టేసి వచ్చేస్తాను, తర్వాత మనము త్వరగా పడుకుందాము అని చెప్పాను అనమాట. పిల్లలకి పడుకున్నప్పుడు మీలో ఎంతమంది కథలు చెప్తారు అన్నది కామెంట్ చేయడం మర్చిపోద్దు. నేనైతే కథలు, నీతి కథలు ఇవన్నీ చెప్పడం నాకు రాదు, కానీ నా పిల్లలు నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నానో అవన్నిటిని వాళ్ళకి కథల రూపంలో చెప్తూ ఉంటాను. ఈరోజు వాళ్ళకి కథలు చెప్పింది జస్ట్ కొన్ని నిమిషాలు అన్న కథ అయితే చెప్పానండి. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పనిని చేయాలి అనుకున్నప్పుడు మనకి బద్ధకం వచ్చి ఆ పనిని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం కదా, కొద్దిసేపు ఆగి చేస్తాను అని ఇలా పోస్ట్ పోన్ చేస్తాం కదండి. అలాగే పిల్లలు కూడా చాలా విషయాల్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తారు, మెయిన్గా హోంవర్క్స్ విషయంలో అనమాట. సో దాన్ని వాళ్ళు పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి అంటే జస్ట్ కొన్ని నిమిషాలే కదా అన్నట్టుగా ఇలా అనుకోవాలి అని వాళ్ళకి కథ అయితే చెప్పానమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.